హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో ప్రాచీన భారతకు సంబంధించిన జైనిజం గురించి తెలుసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనమైతే కర్నూలు బళ్ళారి చౌరస్తా నుండి అయితే స్టార్ట్ అయినాం. కర్నూలు కొత్త బస్ స్టాండ్ నుండి శ్రీ మహావీర్ జైన్ ఆలయంకి 6 కిలోమీటర్ల లోపే ఉంటుంది. శ్రీ మహావీర్ జైన్ ఆలయం తుంగభద్ర నదికి ఆనుకుని ఉన్న పుల్లూరు గ్రామంలో ఉంది. ఈ పుల్లూరు గ్రామం తెలంగాణ రాష్ట్రంలో అయితే ఉంది. కర్నూలు నుండి వెళ్ళేటప్పుడు మనకు తుంగభద్ర నది అయితే ఉంటుంది. తుంగభద్ర నది దాటిన వెంటనే లెఫ్ట్ సైడ్ పుల్లూరు అనే బోర్డు అయితే వస్తుంది. రైట్ సైడ్ మనకి పంజలింగాల రోడ్ అయితే వస్తుంది. మనమైతే లెఫ్ట్ సైడ్ తీసుకుని సర్వీస్ రోడ్లో నుండి వెళ్తున్నాము. ఫస్ట్ పుల్లూరు రోడ్లో ఎంటర్ అయిన వెంటనే మనకు ఒక ఆర్చ్ అయితే ఉంటుంది. ఆర్చ్ దాటి కొంచెం ముందుకు వెళ్తే రైట్ సైడ్ ఎంట్రీ అయితే ఉంటుంది. మెయిన్గా టెంపుల్ మొత్తం పాలరాయితో కట్టించారు. ఈ టెంపుల్ని కట్టడానికి చాలా ఇయర్స్ అయితే పడింది. టెంపుల్ మొత్తం న్యాచురల్ డిజైన్తో చేయబడింది. టెంపుల్ మొత్తం మనకి చిన్న చిన్న పాలరాళ్ళతో చెక్కి ఉంటుంది. అలాగే ఫ్లోరింగ్ కూడా రకరకాల మార్బుల్స్తో అయితే డిజైన్ చేయబడి ఉంటుంది. మనము ఆర్చ్ దాటిన తర్వాత రైట్ సైడ్ చూడడానికి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. మనమైతే టెంపుల్ ఆవరణంలోకి అయితే ఎంటర్ అవుతున్నాము. టెంపుల్ ఆవరణంలో మెయిన్గా రైట్ సైడ్ ఒక హాల్ ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ రూమ్ ఫెసిలిటీస్ అయితే ఉంటాయి. అలాగే కొంచెం ముందరికి వెళ్తే టెంపుల్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. ముందర మెయిన్గా బౌద్ధ మతం, జైన మతం వల్ల భారతదేశ చరిత్రను మార్చేశాయి. అయితే ఈ మతం ఎవరు స్థాపించారు, దీన్ని స్థాపించడానికి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. అయితే మనం వేదిక్ పీరియడ్లో మనుషులు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదని అప్పటి మహర్షులు, ఋషులు వేదాలు రచించిన వారు. బ్రాహ్మణ్స్, క్షత్రియస్, వైశ్యాస్ చదవడానికి అనుమతి ఉంది. కానీ క్షుద్రాస్ వాళ్ళకి వేదాలు చదువుకోవడానికి అనుమతి లేదు. వాళ్ళు వేదాలు చదవకూడదు. అలాగే వేదాలు ఎక్కడ చెప్తారో ఆ చుట్టుపక్కల వీళ్ళు ఉండకూడదు. ఇలాంటి సంఘటనల వల్ల క్షుద్రాస్ భరించలేకపోయారు. వాళ్ళు ఎంత కష్టపడినా, వాళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా వాళ్ళకి జీవితంలో ఏ మార్పు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎంత కష్టపడినా వాళ్ళని ఎప్పటికీ బానిసల్లాగే చూసేవారు. అలాగే వైశ్యాస్కి కూడా ఈ రూల్ ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే వీళ్ళు వ్యవసాయం చేసి, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి ట్యాక్సులు కట్టేవాళ్ళు. వీళ్ళు కష్టపడి సంపాదించింది ట్యాక్స్ రూపంలో పోయేది. అలాగే వీళ్ళకి బ్రాహ్మణ్స్కి, క్షత్రియులకి సమాజంలో ఉన్నంత గౌరవం వీళ్ళకి ఉండేది కాదు. అందువల్ల వీళ్ళకి ఈ డివిజన్స్ ఏమాత్రం నచ్చలేదు. పైగా క్షత్రియులకు కూడా ఏమాత్రం నచ్చలేదు. వీళ్ళు ప్రాణాలు ప్రమాదంలో పెట్టి యుద్ధాలు చేసిన ప్రజలు బ్రాహ్మణులకు ఇచ్చే గౌరవం వీళ్ళకి ఇచ్చేది కాదు. అయితే బ్రాహ్మణులకి ఈ 3 వర్గాల కన్నా గౌరవం కానీ బహుమతులు కానీ ఎక్కువ వచ్చేవి. ఇలా ఒక్కొక్కరు సోషల్ డివిజన్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇలాంటి కారణాల వల్ల 600 BCలో గంగానది ప్రాంతంలో 62 కొత్త మతాలు వచ్చాయి. కానీ ఈ 62 మతాలలో బుద్ధిజం, జైనిజం అప్పటి చరిత్రను మార్చేశాయి. అయితే ఈ 2 మతాల వారిని స్థాపించిన వారు క్షత్రియ వర్గానికి చెందిన వారే. అయితే ఈ 2 మతాల్లో వచ్చింది మొదట జైనిజం. జైన మతం స్థాపించింది వర్ధమాన మహావీర. ఈయన క్షత్రియ వర్గానికి చెందినవారు. ఈ జైన మతానికి మొత్తం 24 మత గురువులు ఉన్నారు. అయితే మహావీరుడు వైశాలి నగరానికి దగ్గరలో ఉన్న కుంద గ్రామంలో 540 BCలో జన్మించారు. మహావీరుడి తండ్రి సిద్ధార్థుడు క్షత్రియ నాయకుడు. మహావీరుడి తల్లి త్రిశాల. అయితే వర్తమాన మహావీరుడికి 30 ఏళ్ళు వస్తున్నప్పుడు ఆయన తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. అప్పుడు ఈయన తన ఇంటిని వదిలి 12 సంవత్సరాలు దేశ సంచారం చేశారు. ఈయన 42 సంవత్సరాల వయసులో జాంబికా గ్రామంలో సాల్ చెట్టు కింద సంపూర్ణ జ్ఞానాన్ని పొందారు. అయితే 468 BCలో పావపూరి గ్రామంలో మరణించారు. ఈయన మరణించిన టైంకి 72 సంవత్సరాలు. అయితే మహావీరుడి కంటే ముందున్న మత గురువులు జైనిజంను నమ్ముకున్న వాళ్ళు దుస్తులు వేసుకోవాలని సూచించారు. కానీ మహావీరుడు మాత్రం దుస్తులు వేసుకోవద్దని సూచించారు. దీని కారణంగా జైనిజం 2 విధాలుగా డివైడ్ అయింది. వైట్ క్లాస్ ధరించే వాళ్ళు శ్వేతంబరాస్ అని, ఇలాంటి దుస్తువులు లేని వాళ్ళని దిగంబరాస్ అని అంటారు. అయితే హింసకు మితిమీరిన ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల జైన మతం అంతరించింది. జైన మతం ఏం చెప్తుందంటే చెట్లకు ప్రాణం ఉంటుందని, వాటిని చంపకూడదని, అలాగే మెడిసిన్స్ యూజ్ చేయొద్దని చెప్తారు. ఇలాంటి పద్ధతులు సామాన్య ప్రజలకు ఏమాత్రం నచ్చలేదు. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోని కొనగండ్ల, తెలంగాణ నల్గొండ జిల్లాలోని కొలనుపాక గొప్ప జైన ఆశ్రమాలుగా పేరుంది. ముఖ్యంగా చంద్రగుప్త మౌర్యులు, కారవేలుడు, కదంబుడు, గంగూలుడు, చాళుక్యులు, రాష్ట్రకూటమి లాంటి రాజవంశులు అనేక జైన దేవాలయాలను నిర్మించారు. జైన మతం, బౌద్ధ మతం గురించి తెలుసుకోవాల్సింది చాలా అయితే ఉంది. మనమైతే ఒక ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాం జైన మతం, బౌద్ధ మతం గురించి. ఇంతటితో అయితే మన వీడియో ఎండ్ చేస్తున్నాను. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్